బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేరళం సీఎం సీటు పైన ఉత్కంఠం నెలకొని ఉంది. సీఎం ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తుకు దిగింది. ఇటు ఎవరు సీఎం అయినా దానిపైన తీవ్ర చర్చ నడుస్తుంది. ప్రస్తుతానికి తెరపైకి పలువురి ప్రముఖుల పేర్లు వచ్చాయి. సీఎం అభ్యర్థులుగా విడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల, శశి థరూర్ వీళ్ళ పేర్లు ప్రస్తుతానికి వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే చర్చల తరువాత సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కేరళంలో 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి యూడీఎఫ్ వచ్చింది. 140 స్థానాలకు గాను 102 స్థానాల్లో గెలుపొందింది. ఎల్డీఎఫ్ ఘోర పరాజయంతో సీఎం పదవికి పినరాయి విజయన్ రాజీనామా చేశారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఈ పొటెన్షియల్ క్యాండిడేట్స్ 4 పేర్లు వినిపిస్తున్నాయి. ఈ 4లో ఎవరికి దక్కే అవకాశాలు ఉన్నాయి? వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి, వాళ్ళ నెగిటివ్స్ ఏంటి? కేరళ కాంగ్రెస్ కి సంబంధించిన విషయంలో సతీశన్ పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు. స్థానికంగా మంచి పేరుంది, ఆయన్నే ముందుంది అభ్యర్థులను నడిపించారు అనేటువంటి పేరుంది. తర్వాత కేసీ వేణుగోపాల్ వచ్చేసి రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతం పార్టీ జనరల్ సెక్రటరీ. ఆయన ఆధ్వర్యంలోనే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా రాహుల్ గాంధీని కలిసేటువంటి సిచ్యువేషన్ ఉంది. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కేసీ వేణుగోపాల్ కి. రమేష్ చెన్నితల, శశి థరూర్ వీళ్ళ పేర్లు తెరపై ఉన్నప్పటికీ కూడా శశి థరూర్ ఈ మధ్య కాలంలో బీజేపీతో కాస్త ట్రావెల్ చేసే ప్రయత్నం చేశారు, దగ్గరగా ఉన్నారు, బీజేపీని పొగిడే ప్రయత్నం చేశారు, మోదీని వీళ్ళందరూ కూడా అదేతను పొగిడే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ కి కాస్త దూరంగా దొరుకుతున్నటువంటి పేరు శశి థరూర్ ఉంది. అక్కడ స్థానికంగా ఆయన పేరున్న బీజేపీతో సన్నిహితంగా ఉన్నటువంటి పేరు ఉండడంతో ఆయన పేరు తెరపైకి తీసుకుంటారా లేదా చర్చ జరుగుతుంది. చాలా సంవత్సరాల తర్వాత యూడీఎఫ్ తెరపైకి రావడం, కేరళలో కాంగ్రెస్ కూటమి అధికార కూటమి పీఠం చేజిక్కించుకోవడంతో ముఖ్యంగా సౌత్ లో కాంగ్రెస్ ప్లస్ అవుతూ పోతా ఉంది. తమిళనాడు ఇప్పుడు తర్వాత కేరళలో కూడా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆల్రెడీ కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మొత్తానికి ఇవన్నీ చూస్తా ఉంటే సీఎం అభ్యర్థిని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సుదీర్ఘంగా చాలా రోజుల తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి 10 సంవత్సరాల తర్వాత యూడీఎఫ్ తరఫు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేరున్నారు. మొత్తానికి ఎల్డీఎఫ్ ఘోర పరాజయం, విజయన్ ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యూడీఎఫ్ అధికారం చేపట్టనుంది. ఎక్కువగా విడి సతీశన్, కేసీ వేణుగోపాల్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉండే అవకాశం ఉంది. మధు, కేరళ సీఎం పదవి కోసం 4 అభ్యర్థులు పోటాపోటీగా 4 అభ్యర్థులు. దీంట్లో విడి సతీశన్ మొదటగా విడి సతీశన్ యూడీఎఫ్కి సంబంధించిన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. 2021 తర్వాత అప్పుడున్న సీఎం ఫేస్, దాని తర్వాత రమేష్ చెన్నితల అప్పుడున్న సీఎం ఫేస్ని పక్కన పెట్టి ప్రతిపక్ష నేతగా విడి సతీశన్కి ఆ పదవిని ఇచ్చారు. ఆయన అప్పుడు గెలిచి ఆ సీటుని మరొకసారి కాపాడుకున్నాడు కాబట్టి ఆయనకి కొంత మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన సక్సెస్ఫుల్గా యూడీఎఫ్ని రీబ్రాండ్ చేస్తూ టీమ్ యూడీఎఫ్ అంటూ ఒక కొత్త కాన్సెప్ట్ని ముందుకు తీసుకొచ్చారు. దాంతోనే క్యాంపెయినింగ్ బాగా చేశారు. అలాగే ఇప్పుడు మాజీ సీఎం పినరాయి విజయన్కి సంబంధించి ఆయన చేసిన పాలసీ మేకింగ్ కానీ, ఆయన తీసుకున్న డెసిషన్స్ కానీ, ప్రభుత్వ పథకాల గురించి కూడా ఎత్తి చూపించిన వ్యక్తిగా విడి సతీశన్ పేరు ముందుకు వస్తుంది. ఆయన బలాబలాలు ఒక్కసారి మనం చూస్తే కనుక యూడీఎఫ్ని 10 సంవత్సరాల తర్వాత పవర్లోకి తీసుకురాగలిగాడు. ఒక 10 ఇయర్స్ గ్యాప్ తర్వాత టీమ్ యూడీఎఫ్ అంటూ ఒక లీడర్షిప్ని ముందుకు తీసుకొచ్చాడు, ఒక స్ట్రాటజిక్ లీడర్షిప్ని. సో ఓవరాల్గా ఆయన లీడర్షిప్ క్యాపబిలిటీసే ఒక ప్రూఫ్గా సీఎం క్యాండిడేట్గా ఆయనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఆయనకున్న ఛాలెంజెస్ ఏంటి? ఇటు ఇంటర్నల్గా కొంతమంది పార్టీకి సంబంధించిన లాయలిస్టులు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఆ సీనియర్ లీడర్స్ నుంచి ఆయనకి కొంత ఛాలెంజెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఆయనని ఛాలెంజ్ చేస్తున్న పర్సన్స్ని మనం చూస్తే కనుక కేసీ వేణుగోపాల్, ఆయన మోడరేట్ నుంచి హై ప్రాబబిలిటీ, అంటే ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది సీఎం క్యాండిడేట్గా ఆయనని పిక్ చేయడానికి. ఇటు ఏఐసిసికి ఒక జనరల్ సెక్రటరీగా ఆయన పనిచేస్తూ, అలాగే ఎల్ఎఫ్పి నుంచి లోక్సభ ఎంపీగా కూడా తాను తన పదవిని నిర్వహిస్తున్నాడు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయన పార్టిసిపేట్ చేయలేదు. వేణుగోపాల్ సీఎం సీటు కోసం గనక ఆయన కంటెస్ట్ చేస్తే కాంగ్రెస్ హైకమాండ్లో ఆయనకున్న కనెక్షన్స్ ఖచ్చితంగా ఆయనకి అడ్వాంటేజ్గా ఉండబోతున్నాయి. అలాగే కేరళలో కొత్తగా గెలిచిన న్యూలీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా
కేసీ వేణుగోపాల్కి లాయలిస్టులు, ఆయనకి నమ్మకంగా ఉన్న వ్యక్తులే అంటూ చెప్పుకొస్తున్నారు. మరోపక్కన ఆయన దీనిపైన ఎలాంటి మాట కూడా ఇప్పటిదాకా ఎలాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. చాలా క్లియర్గా పాసిబిలిటీ ఉందని చెప్పలేదు, సీఎం క్యాండిడేట్గా ఆయన ఉన్నారని లేదని కూడా చెప్పలేదు. ఆయన చాలా క్లియర్గా ఒక ప్రాసెస్ అంటూ ఉంది కాంగ్రెస్ పార్టీకి, ఆ ప్రాసెస్ని ఫాలో చేస్తారు అంటూ కేసీ వేణుగోపాల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఆయన ఒక యూత్ లీడర్గా ఉంటూ అక్కడి నుంచి స్టూడెంట్స్కి సంబంధించిన ఆ స్ట్రగుల్స్ని వీటన్నిటిని కూడా ఫేస్ చేసి వచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన బెస్ట్ సూటెడ్ పర్సన్ అంటూ ఆయన స్ట్రెంగ్స్ అని చెప్పుకోవచ్చు. మరోపక్కన ఛాలెంజెస్ గురించి మనం డిస్కస్ చేస్తే కనుక ఆయన చీఫ్ మినిస్టర్గా ఎలక్ట్ అవుతే ఇప్పుడు ఎల్ఎఫ్పిలో ఎంపీ సీటుకి ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి, ఆ ఎంపీ సీటుకి బై ఎలక్షన్ వచ్చే పరిస్థితి, దానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందా లేదా అన్నది బిగ్ క్వశ్చన్. సో మొదటగా ఉన్న ఛాలెంజెస్ ఇవి. అలాగే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఫైట్ చేసిన లీడర్స్ ఉన్నారో అసెంబ్లీ ఎన్నికల కోసం వారందరినీ కాంగ్రెస్ బైపాస్ చేస్తుందా, పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుందా అనేది $1 మిలియన్ క్వశ్చన్. దాంతోపాటు రమేష్ చెన్నితల 2021లో యూడిఎఫ్కి సీఎం క్యాండిడేట్గా రమేష్ చెన్నితల ఆయన క్యాంపెయిన్ని రన్ చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ ఆపోజిషన్కి మాత్రమే పరిమితమయ్యారు, ఫార్మర్ లీడర్ అని చెప్పొచ్చు. కానీ రాజీవ్ గాంధీ లాంటి నాయకులతో పనిచేసిన స్ట్రెంగ్స్ ఉన్నాయి రమేష్ చెన్నితలకు. ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న కేరళ రాజకీయాల్లో చాలా ఎక్స్పీరియన్స్, అలాగే సీనియారిటీ ఉన్న వ్యక్తిగా ఆయనని మనం పరిగణించవచ్చు. అలాగే కేరళ యాత్ర రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ని లాంచ్ చేశారు. కేరళ యాత్ర అంటూ ఒక పాడ్కాస్ట్ని లాంచ్ చేసి డైరెక్ట్గా ఓటర్స్తోని ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక పాడ్కాస్ట్ని లాంచ్ చేశారు రమేష్ చెన్నితల. ఆయనకున్న స్ట్రెంగ్స్, అడ్మినిస్ట్రేటివ్, పొలిటికల్ ఎక్స్పీరియన్సెస్, అలాగే ఆయన సపోర్టర్స్, ఆయన పార్టీలో సెంట్రల్ లీడర్షిప్, అంటే రాజీవ్ గాంధీ సమయం నుంచి ఇప్పటిదాకా ఆయన కంటే సీనియర్స్ ఎవరు కేరళలో లేరని చెప్పుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ శశి థరూర్ మనందరికి తెలిసిందే, కేంద్ర రాజకీయాల్లో చాలా పేరుదగ్గ వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి మరి స్ట్రెంగ్త్నిచ్చే వ్యక్తి అని చెప్పొచ్చు, హైలీ ఎడ్యుకేటెడ్ వ్యక్తి అని చెప్పొచ్చు. మరి శశి థరూర్ని కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా? ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఆయన మోదీ అలాగే అమిత్ షా వీరిద్దరిని పొగుడుతూ చాలాసార్లు మాట్లాడడం జరిగింది. బీజేపీ గెలుపుని కూడా ఆయన చాలాసార్లు ప్రశంసించడం జరిగింది. నిన్న కూడా మనం చూస్తే మోదీ షా క్యాంపెయిన్ స్ట్రాటజీ వల్ల వెస్ట్ బెంగాల్, అస్సాం ఇలాంటి రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది అంటూ మోదీ అలాగే షాకి సంబంధించిన ఆ స్ట్రాటజీస్ని పొగిడారు. సో కొంత అపోజిషన్ని ఎప్పటికప్పుడు పొగుడుతూనే ఉంటారు కాబట్టి శశి థరూర్ని మరి ముందు పెట్టే ప్రయత్నం చేస్తారా లేదా అన్న దానిపై కొంత సందిగ్ధం అయితే ఏర్పడింది. మొత్తంగా 4 క్యాండిడేట్స్, ఇటు శశి థరూర్, కేసీ వేణుగోపాల్, విడి సతీశన్, రమేష్ చెన్నితల, ఈ 4 ప్రస్తుతానికి పొటెన్షియల్ క్యాండిడేట్స్. 2026 అసెంబ్లీ ఎన్నికలకి యూడిఎఫ్ పార్టీ వెళ్ళినప్పుడు సీఎం ఫేస్ని అసలు డిక్లేరే చేయలేదు. దానికంటూ మరి ఏమైనా స్ట్రాటజీ ఉందో తెలియదు, కానీ ఈ 4 పేర్లు అయితే ప్రస్తుతానికి వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.